హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మా యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకొని ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. డిఎస్సి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్, 19th July 2024, షిఫ్ట్ 1, జీకే అండ్ కరెంట్ అఫైర్స్. యుఎస్ఏ అభివృద్ధి చేసిన మూమెంట్ మ్యాగ్నిట్యూడ్ స్కేల్ని దీనిని కొలవడానికి ఉపయోగిస్తారు. 1 భూకంపాలు, 2 గాలి, 3 వర్షపాతం, 4 ఉష్ణోగ్రత. ఆన్సర్ 1 భూకంపాలు. భారత రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేయగల సభ్యుల సంఖ్య 1 2 2 3 3 12 4 10. ఆన్సర్ 2 3. భారతదేశంలో సాధారణ ఎన్నికలు 2024లో ప్రవేశపెట్టిన ఐచ్ఛిక ఇంటి ఓటింగ్ సౌకర్యాన్ని పొందగల వ్యక్తులు: ఏ 35 ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న ఎవరైనా అర్హత కలిగిన పౌరుడు. బి 40% బెంచ్ మార్క్ వైకల్యం ఉన్న ఎవరెవరైనా. సి ఇటీవల ప్రసవించిన తల్లులు. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆన్సర్ 1 ఏ మరియు బి మాత్రమే. గౌట్ అనేది దీని వైఫల్యం వల్ల వచ్చే వ్యాధి. 1 కాలేయం, 2 క్లోమము, 3 కిడ్నీలు, 4 పిత్తాశయం. ఆన్సర్ 3 కిడ్నీలు. జూలై 2024లో ప్యారిస్లో జరిగే వేసవి ఒలింపిక్స్లో నిఖత్ జరీన్ బాక్సింగ్ యొక్క ఈ క్రింది ఈవెంట్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. 1 బాటమ్ వెయిట్, 2 ఫ్లై వెయిట్, 3 ఫెదర్ వెయిట్, 4 మిడిల్ వెయిట్. ఆన్సర్ 2 ఫ్లై వెయిట్. స్పెషల్ ఒలింపిక్స్ భారత్ అనేది వీరి క్రీడల అభివృద్ధికి ఉద్దేశించబడిన జాతీయ క్రీడా సమాఖ్య. 1 సీనియర్ సిటిజన్లు, 2 స్త్రీలు, 3 ప్రాథమిక పాఠశాల పిల్లలు, 4 బుద్ధి వైకల్యతలు ఉన్న వ్యక్తులు. ఆన్సర్ 4 బుద్ధి వైకల్యతలు ఉన్న వ్యక్తులు. ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ మధ్య మొదటి వన్డే అంతర్జాతీయ క్రికెట్ పోటీ ఈ సంవత్సరంలో జరిగింది. 1 1975, 2 1972, 3 1971, 4 1974. ఆన్సర్ 3 1971. యుఎన్ సముద్ర చట్టాల ప్రకారం ఏ దేశానికైనా దాని తీరానికి ఆనుకొని ఉన్న సముద్రంలో ఇంత దూరం వరకు సార్వభౌమాధికారం ఉంటుంది. 1 24 నాటికల్ మైళ్ళు, 2 30 నాటికల్ మైళ్ళు, 3 35 నాటికల్ మైళ్ళు, 4 12 నాటికల్ మైళ్ళు.
ఆన్సర్ 1 24 నాటికల్ మైళ్ళు. కింది సంస్థలలో ఒకదానిలో భారతదేశం సభ్యదేశం కాదు. 1 అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ICC. 2 దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం SAARC. 3 బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరియల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ BIMSTEC. 4 ప్రపంచ వాణిజ్య సంస్థ WTO. ఆన్సర్ 1 అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ICC. కింది యాప్లలో 1 డిజిటల్ చెల్లింపుల లావాదేవీల కోసం ఉద్దేశించబడింది. 1 సాక్ష్యం, 2 ఉమంగ్, 3 భీమ్, 4 ఇంద్రా. ఆన్సర్ 3 భీమ్. జూన్ 2022లో 200వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న దినపత్రిక. 1 ఆనంద్ బజార్ పత్రిక, 2 ముంబై సమాచార్, 3 దైనిక్ జాగరణ్, 4 హిందుస్థాన్ టైమ్స్. ఆన్సర్ 2 ముంబై సమాచార్. ఆదిశంకరాచార్య చార్ధామ్గా నిర్వచించిన 4 హిందూ తీర్థయాత్ర క్షేత్రాల సమూహాన్ని గుర్తించండి. 1 ఉజ్జయిని, ద్వారకా, జగన్నాథ్ పూరి, కేదార్నాథ్. 2 అమర్నాథ్, కేదార్నాథ్, బద్రీనాథ్, సారనాథ్. 3 బద్రీనాథ్, రామేశ్వరం, ద్వారకా, జగన్నాథ్ పూరి. 4 ఉజ్జయిని, సారనాథ్, రామేశ్వరం, అమర్నాథ్. ఆన్సర్ 3 బద్రీనాథ్, రామేశ్వరం, ద్వారకా, జగన్నాథ్ పూరి. కింది వారిలో ఒకరు ప్రసిద్ధ హిందుస్థానీ శాస్త్రీయ గాయకుడు. 1 భీమ్సేన్ జోషి, 2 MS సుబ్బలక్ష్మి, 3 బాలమురళీకృష్ణ, 4 ML వసంతకుమారి. ఆన్సర్ 1 భీమ్సేన్ జోషి. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఎగ్జిబిషన్ హాల్లలో ఒకటి అయిన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కన్వెన్షన్ సెంటర్ యశోభూమి ఈ రాష్ట్రంలో ఉంది. 1 అహ్మదాబాద్, 2 ముంబై, 3 బెంగళూరు, 4 ఢిల్లీ. ఆన్సర్ 4 ఢిల్లీ. దూద్ సాగర్ జలపాతాలు భారతదేశంలోని ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 1 మహారాష్ట్ర, 2 గోవా, 3 కర్ణాటక, 4 మధ్యప్రదేశ్. ఆన్సర్ 2 గోవా. క్లోరోక్విన్ దీని యొక్క విరుగుడు మందు. 1 టైఫాయిడ్, 2 కోవిడ్, 3 మలేరియా, 4 ధనుర్వాతం. ఆన్సర్ 3 మలేరియా. సెంట్రల్ రిజర్వ్ పోలీస్
ఫోర్స్ యొక్క నినాదం. 1 సేవ ఔర్ నిష్ఠ, 2 సర్వే సంతు నిరామయ, 3 సేవా పరమో ధర్మ, 4 సంరక్షణ్ ఏవం సురక్ష. ఆన్సర్ 1 సేవ ఔర్ నిష్ఠ. సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ ప్రారంభించిన SACRED పోర్టల్ వీరికి ఉద్దేశించబడింది. 1 నిరుద్యోగ మహిళలు, 2 అనాథ పిల్లలు, 3 EWSకి చెందిన బాలికలు, 4 సీనియర్ సిటిజన్లు. ఆన్సర్ 4 సీనియర్ సిటిజన్లు. ఆటోమేటెడ్ బ్యాకప్ విద్యుత్ శక్తిని అందించే UPSని విస్తరించండి. 1 అన్ఇంటరప్టబుల్ పవర్ సప్లై, 2 అన్ఇంటర్ఫియర్డ్ పవర్ సప్లై, 3 అన్ఇంటరప్టబుల్ పవర్ స్టోరేజ్, 4 అన్ఇంటర్ఫియర్డ్ పవర్ స్టోరేజ్. ఆన్సర్ 1 అన్ఇంటరప్టబుల్ పవర్ సప్లై. ప్రాచీన భారతదేశంలో వ్రాయబడిన చరక సంహిత అనే గ్రంథం దీనికి సంబంధించినది. 1 రాజనీతి శాస్త్రం, 2 ఆయుర్వేద శాస్త్రం, 3 మతపరమైన ఆచారాలు, 4 ఖగోళ శాస్త్రం. ఆన్సర్ 2 ఆయుర్వేద శాస్త్రం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.